అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలులో మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఫేస్బుక్లో మోదీపై కనకదుర్గారావు అనుచిత వ్యాఖ్యలతో పోస్ట్ చేశారు. దీంతో కనకదుర్గారావును పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. సోషల్ మీడియాలో ఎవరైనా అసభ్యకర పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మీడియాలో ఎవరైనా అభ్యంతరకరమైన పోస్టులు కానీ అసభ్యకరమైన పోస్టింగ్లు కానీ అనుచితమైన వ్యాఖ్యలు కానీ చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగానే పి గన్నవరం సర్కిల్ పరిధిలో ఉన్న నగరం పోలీస్ స్టేషన్ పరిధిలో కర్రి మోహన కనకదుర్గారావు అనే వ్యక్తి మన భారత ప్రధానమంత్రి గారి గురించి అభ్యంతరకరమైన పోస్టింగ్లు ఫేస్బుక్లో పెట్టడం జరిగింది. దానిని గుర్తించి ఇమీడియట్గా అతన్ని అదుపులోకి తీసుకుని దానిపై విచారణ చేసి అతన్ని ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరుగుతుంది. ప్రజలకు అలాగే యువతకు మేము చెప్పే సందేశం ఏమిటంటే, మీరు మాట్లాడే ప్రతి పోస్టింగ్ పైన, మీరు పెట్టే ప్రతి ఫేస్బుక్ కానీ ట్విట్టర్ కానీ సోషల్ మీడియాలో ఏ ప్లాట్ఫామ్ పైన మీరు చేసే వ్యాఖ్యలపై రాష్ట్ర స్థాయిలోనూ అలాగే మా జిల్లా స్థాయిలో కూడా ఒక సైబర్ వింగ్ పనిచేస్తుంది. కాబట్టి ఎవరి మనోభావాలు దెబ్బతీయకుండా మీ వ్యక్తిగతమైన స్వేచ్ఛ వరకు మాత్రమే దాన్ని వాడుకుని అక్కడి వరకే మీరందరూ కూడా పరిమితం కావాలని కోరుకుంటున్నాం. ఏదైనా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో పెట్టే పోస్టింగ్ వల్ల శాంతి భద్రతలు విఘాతం కలిగించే అంశం పైన కానీ కఠినమైన చర్యలు తీసుకుంటాం. మళ్ళీ దానిపైన కేసులు నమోదు చేసి వాళ్ళందరినీ కూడా రిమాండ్కి పంపించడం జరుగుతుంది.